మీరు ఎప్పుడు కూడా మెసేజ్ చూసి అలా వదిలేశారనుకోండి, నో యూజ్. కామెంట్స్ చేసినప్పుడు, లైక్ చేసినప్పుడు ఏమవుతుంటుంది అని అంటే ఆ మెసేజ్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. మళ్ళీ చెప్తున్నానండి, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఈరోజు క్రైస్తవులు అని అనగానే ఒక కులానికి చెందిన వారను, లేదంటే ఒక మతానికి చెందిన వారను ఇలా చిన్న చూపు చూస్తుంటారు. ఇక క్రైస్తవులు మరి క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథం నుండి బైబిల్ని, ఇది ఈ మతానికి చెందిన పుస్తకం, వీరిని దేశంలోనే ఉండనివ్వకుండా తగిలేయాలి అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇంతకీ క్రైస్తవ్యం ఎంత గొప్పదో, వీరు నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని దేవుడు 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్లో వ్రాయించారు. ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి ఒక పాఠం సకల శాస్త్రాలను అధిగమించినటువంటి బైబిల్. ఈరోజు శాస్త్ర ప్రపంచం ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందని మనం ఆలోచించగలిగితే, అంచెలంచెలుగా మరి ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ, ఈరోజు శాస్త్రవేత్తలు ఉన్నటువంటి వారు లేకపోతే, ఈ శాస్త్ర ప్రపంచమే లేకపోతే ఈరోజు ఏ వస్తువు కూడా ఉండేది కాదు, దేని గురించి కూడా మనకు తెలిసేది కాదు అని ఇలా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్నటువంటి వారికి మరి ఎంతవరకు తెలుసు అని మనం ఆలోచించగలిగితే, వీరు ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని చూశారు, చూసిన వాటిని పరిశీలించిన దానిని చెబుతున్నారు. మరి ఈరోజు ప్రకృతిలో ఉన్నవన్నీ ఎలా కలిగాయి? దాని అంతటికి అవే ఏమన్నా వచ్చాయంటే లేదు. వాటిని అన్నిటిని ఎవరు చేశారని మనం ఆలోచించగలిగితే దేవుడు చేశాడు. దేవుడు చేసినవి ప్రకృతిలో ఉన్నాయి కనుకనే శాస్త్రవేత్త అన్నటువంటి వాడు ఈ ప్రకృతిని చూశాడు, ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని ఎన్నిటినో పరిశోధించాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం ఆలోచించగలిగినట్లయితే, జంతువులను చూశాడు, జంతు శాస్త్రం అని పేరు పెట్టాడు. వృక్షాలను చూశాడు, వృక్ష శాస్త్రం అని పేరు పెట్టాడు. పక్షులను చూశాడు, పక్షి శాస్త్రం అని పేరు పెట్టాడు. ఇక అంతరిక్షాన్ని చూశాడు, అంతరిక్ష శాస్త్రం, ఖగోళ శాస్త్రం అని ఇలా ఎన్నిటినో చూశాడు. వాటి మీద పరిశోధన చేసి ఎన్నిటికో మరి పేర్లు పెడుతున్నారు. మరి అవన్నీ ఎలా వచ్చాయి అని మనం ఆలోచించగలిగితే, ఏ శాస్త్రవేత్త కూడా వీటిని కలిగించలేదు. కలిగించిన ఆయన ఎవరంటే ఆయన దేవుడు. కనుగొన్నటువంటి శాస్త్రవేత్తకి, పరిశీలించినటువంటి శాస్త్రవేత్తకు ఎన్నో అవార్డులు ఇస్తున్నారు, ఎన్నో రివార్డులు ఇస్తున్నారు, బిరుదులు ఇస్తున్నారు. మరి కలిగించినటువంటి కన్న తండ్రి అయిన దేవునికి అవార్డులు ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? రివార్డులు ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? బిరుదులు ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? ఒకవేళ ఈ మనుషులు ఇచ్చిన మరి వీటిని స్వీకరించే అంత మరి తక్కువగా దేవుడు లేదండి. దేవుడు ఎవరంటే ఆయన సమస్తాన్ని కలిగించిన ఆయన క్రియేటర్. ఈరోజు భూమి మీద మనం నిలవబడి ఉన్నామంటే, ఈ భూమి ఉందంటే దీని వెనక ఎవరున్నారంటే దేవుడే కారణము. అందుకే ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుడు ఒక మాటను వ్రాయిస్తూ ఏమని చెబుతున్నారో ఒకసారి చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ప్రపంచములు, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని చూసే కదా శాస్త్రవేత్త పరిశీలిస్తున్నాడు. మరి ఈ ప్రపంచంలో ఎలా కలిగాయి అని మనం ఆలోచించగలిగితే, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ఈ ప్రపంచాలంతా కూడా దేవుని మాట వలన కలిగింది అని చెప్తున్నారండి. ఇంతకీ మనుషులు రాసినటువంటి శాస్త్రం గొప్పదా, లేదంటే దేవుడు రాసినటువంటి ఈ బైబిల్ గొప్పదా అన్నటువంటి విషయాన్ని మనం బైబిల్లో చూసి ఆలోచిద్దాం. ఇంతకీ ఏది గొప్పది? బైబిలే గొప్పది అని చెప్పక తప్పదండి. ఎందుకంటే బైబిల్లో ఎన్నిటి గురించో దేవుడు రాయించారు. ఇక్కడ శాస్త్రవేత్తలు ఉన్నటువంటి వారు సరిగా బైబిల్ని చదవక, అందులో ఉన్నటువంటి దేవుని మాటలను అర్థం చేసుకొనక, పరిశీలించక తాము మరి తెలియపరిచిందే గొప్ప జ్ఞానం అని అనుకుంటున్నారు. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, మొదటిగా వృక్ష శాస్త్రం గురించి మనం ఆలోచిద్దాం.
బాటనీ అంటారు కదా, వృక్షశాస్త్రం గురించి మనం ఆలోచన చేయగలిగితే ఈ వృక్షశాస్త్రం గురించి దేవుడు ఎప్పుడో రాయించాడండి. మరి ఎంత ముందుగా వ్రాయించారు అన్నటువంటి విషయాలను ఆదికాండము 1వ అధ్యాయము 11, 13 వచనాలు మనం చూడగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల వరకు చూడగలిగితే, దేవుడు గడ్డిని, విత్తనం నుంచి చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనం నుంచి చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫల వృక్షములను మొలిపించుగాక. అది మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. ఇక్కడ దేవుడు పలికారు, దేవుడు పలుకగా ఇవన్నీ పుట్టుకొచ్చినట్లు కనబడుతుంది. అంటే మరి చెట్లు మనుషులకు ఎలా ఉపయోగపడతాయి అన్నటువంటి విషయాన్ని మరి శాస్త్రవేత్త మరి చెప్తున్నాడు. ఇది పలానా చెట్టు అండి, మరి దీనికి ఇంత ఆయుష్కాలం ఉంటుంది, ఇది ఇంత ఎత్తు పెరుగుతుంది, మరి ఇన్ని సంవత్సరాలు జీవించగలుగుతుంది, ఈ రకాల పండ్లను ఇవ్వగలుగుతుంది, ఇదిగో వీటి పుష్పాలు ఇలా ఉంటాయి, ఇవి ఇంతకాలము మరి జీవిస్తూ అవి ఎన్నో సేవను అందిస్తుంది మనిషికి అని ఇలా చెప్పగలుగుతున్నాడు. మరి వీటన్నిటిని కలిగించింది ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రారంభంలోనే ఆయా జాతుల ప్రకారంగా దేవుడు కలిగించినట్లుగా కనబడుతుంది. ఇంతకీ శాస్త్రం గొప్పదా, బైబిల్ గొప్పదా అని మనం ఆలోచన చేయగలిగితే బైబిలే గొప్పది. ఎందుకంటే ప్రారంభంలోనే దేవుడు ఆయా జాతుల ప్రకారంగా చేశారు, విత్తనం నుంచే ప్రతి చెట్టును చేశాడు, ఆయా జాతుల ప్రకారము ఫలం నుంచే ఫల వృక్షాలను చేశారు, ప్రతిదాన్ని కూడా ఆయా జాతుల ప్రకారం చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇక కీర్తనల గ్రంథంలో ఒక మాటను మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చూడగలిగితే, పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. ఏంటండి, భూమి మీద ఉన్నటువంటి పశువులకు వేటిని ఇస్తున్నారంట? గడ్డిని. అంటే ఆయా జాతుల ప్రకారం ప్రతిదాన్ని కలిగించారు. వాటికి ఆహారంగా కూడా ఏవేవి ఉండాలి అన్నటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే ప్రతిదానిని కూడా మరి ప్రకృతిలో పెట్టినట్లు కనబడుతుంది. ఇక్కడ మనం చూడగలిగితే పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడని చెబుతూ, అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొహములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయములను బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఈరోజు మరి బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి కదా, మరి బ్యూటీ పార్లర్స్లో మరి ఉపయోగించేటివి అంటే ముఖం అందంగా ఉండాలంటే మరి ఎన్నిటినో క్రీములు వాడుతుంటారు. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయని మనం ఆలోచన చేయగలిగితే ప్రతిదీ కూడా ప్రకృతిలో దేవుడు పెట్టినట్లుగా కనబడుతుంది. ఈరోజు మొహం కాంతివంతంగా మెరిసిపోవాలన్నా, ఇదిగో మనం తీసుకున్నటువంటి ఆహారం మన శరీరాన్ని బలపరచాలన్నా ప్రతిదీ కూడా దేవుడు ప్రకృతిలో ఉంచాడు. మనకు మాత్రమే కాదు, జంతువులు కూడా మరి గడ్డిని ఎవరిచ్చాడంటే దేవుడే ఇచ్చినట్లుగా కనబడుతుందండి. ఇక కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు ఒక మాటను రాయిస్తూ ఏమని చెప్తున్నారో ఒకసారి చూడగలిగితే, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో, అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక. ఎలాగైతే నీటి కాలంలో ఎవరైనా చెట్టు ఉన్నప్పుడు అది ఎలాగైతే మరి ఎల్లప్పుడూ వాడబారని రూపంగా ఉంటూ ఎల్లప్పుడూ ఎలాగైతే పుష్కలంగా మంచిగా నీరు పారుతున్నప్పుడు కలకల్లాడుతుందో, అదేవిధంగా దేవుని వాక్యాన్ని స్వీకరించినప్పుడు, దేవుని మాటలను నేర్చుకుంటున్నప్పుడు, దేవుని మాటల యందు ఇదిగో ఉన్నటువంటి మనిషి ఎలా ఉంటాడంటే ఈ రీతిగా ఉంటాడు అని ఒక చెట్టుని చూపించి, ఇదిగో ఈ రీతిగా మరి మనిషి బ్రతకగలడు. ఎలాగైతే ఆకు వాడకుండా ఒక చెట్టు నీరు పుష్కలంగా ఉన్న చోట ఎలాగైతే ఉండగలుగుతుందో, దేవుని మాటలు ఎల్లప్పుడూ ధ్యానిస్తున్నప్పుడు, దేవుని మాటల్లో ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నప్పుడు, దేవుని కొరకు ఆలోచిస్తున్నప్పుడు అలాంటి మనిషి కూడా ఇలానే ఉంటాడు అని చెప్తున్నారండి. ఇదే కీర్తన గ్రంథంలోనే మరి నీతిమంతుల గురించి మాట్లాడుతూ
అక్కడ ఒక చెట్టును చూపిస్తున్నారు. నీతిమంతుడు ఎలా ఉంటాడో అన్నటువంటి విషయాన్ని చెబుతూ కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూడగలిగితే, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబనాను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతుల గురించి చెప్తున్నానండి. అంటే ఒక చెట్టుని ఒక మనిషికి, ఒక చెట్టుకి ఒక మనిషికి ఉన్నటువంటి ఆ పోలికను చెబుతున్నారు. ఇదిగో ఈ చెట్టు ఎలాగైతే ఎదుగుతుందో, ఈ చెట్టు ఎలాగైతే ఫలాలు ఇస్తుందో, ఈ చెట్టు ఎలాగైతే ఉపయోగపడుతుందో, ఈ చెట్టు ఎలాగైతే మొవ్వ వేస్తుందో, అలానే నీతిమంతుడు కూడా ఉంటాడు అని ఒక చెట్టును చూపిస్తున్నారు. ఆ చెట్టును చూపించి ఇదిగో మనిషి కూడా ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా ఫలాలు ఇచ్చేవాడిగా ఉంటాడు అని దేవుడు ఎంతో గొప్పగా మరి వ్రాయిస్తున్నారండి. ఒకసారి మరో మాటను మనం చూడగలిగితే, క్రొత్త నిబంధనలకు వచ్చామనుకోండి. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఒక మాటను మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనంలో, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏంటండి, ఫలాలు ఫలించని చెట్టు ఏమవుతుందంట? నరకబడి అగ్నిలో పారవేయబడును. అంటే ఏ చెట్టు అయితే ఫలాలు ఇస్తాయో ఆ చెట్టు అయితే మనకు అవసరం. ఒకవేళ ఫలాలు ఇవ్వని చెట్టు అయితే మనకు అవసరం ఉందంటే లేదు. ఇదిగో పొయ్యి వెలిగించడానికి మనము నరికి అగ్నిలోకి మరి కాల్చడానికి ఇచ్చేయాలి అని ఇలా ఆలోచిస్తుంటారు. మరి ఇక్కడ ఒక మనిషి జీవితం గురించి చెబుతూ అవైతే మనకు ఉపయోగపడుతున్నాయి. మనకు ఉపయోగపడని చెట్టుని మనం ఎలాగైతే నరికి అగ్నికి ఆహుతి చేసేస్తామో, దేవుడు కూడా మనల్ని కావాలనుకున్నాడు కదా. మనల్ని కావాలనుకున్న దేవునికి మనం ఉపయోగపడకపోతే మన జీవితం కూడా అంతే అని ఒక చెట్టును చూపించి, ఇదిగో మనిషి అన్నటువంటి వాడు ఈ రీతిగా ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడండి. మరి ఈ విషయాలన్నీ శాస్త్రవేత్తలుగా ఉన్నటువంటి వారికి తెలిసిందంటే లేదు. దేవుడు పెట్టిన వాటిని చూశారు. ఇదిగో దీని ఆకు ఈ రకంగా ఉంటుంది, మరి తెల్లబారిందంటే దీనికి ఏదో రోగం వచ్చింది, లేదంటే ఆకు మరి పసుపు రంగులోకి మారిపోతుందంటే ఇదిగో దీనికి ఏదో తెగులు వచ్చింది అని ఆ తెగులు గురించి చెప్తున్నాడు. కానీ ఆ చెట్టును చూసి దేవుడు ఏమి నేర్చుకోమంటున్నాడు అన్నటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు చెప్పగలుగుతున్నారంటే లేదని చెప్పాలండి. మరి శాస్త్రానికంటే గొప్పదా కాదా బైబిల్ అన్నప్పుడు, శాస్త్రానికంటే బైబిలే గొప్పది. దీన్ని చేసినంటే దేవుడే గొప్పవాడు. ఇక రెండో విషయం గురించి మనం ఆలోచించామనుకోండి. ఇందాక మనము వృక్ష శాస్త్రం గురించి ఆలోచించాం. ఇక రెండవది మరి జంతు శాస్త్రం. దీనినే జువాలజీ అన్నారు. అంటే జంతువుల్ని అధ్యయనం చేశారు, దానికి ఒక శాస్త్రం అని పేరు పెట్టారు. ఇప్పుడు జంతువుల గురించి ఆలోచిస్తూ ఈ జంతువు పలానా జంతువు ఉంది, ఆ జంతువుకి 4 కాళ్ళు ఉన్నాయి, ఈ కాళ్ళు ఎంత హైట్ ఉంది, మరి వాటికి ఎన్ని గోళ్ళు ఉన్నాయి, తర్వాత దాని చర్మం ఎంత మందంగా ఉంది, ఇది ఎన్ని సంవత్సరాలు జీవించగలుగుతుంది, దీని లైఫ్ టైం ఎంత, ఇంతకీ గేదె అనుకోండి, ఈ గేదె ఎన్ని లీటర్లు పాలు ఇవ్వగలుగుతుంది, మరి అవి ఎలాంటి పిల్లలను కన్నగలుగుతుంది, ఆ పిల్లలు ఎలాంటి రంగులో పుడతారు అని ఇలాంటి విషయాలను అధ్యయనం చేశారు. దానికి జువాలజీ అని పేరు పెట్టారు, జంతు శాస్త్రం అని. ఇంతకీ జంతు శాస్త్రము అని వీళ్ళు పేరు పెట్టారు కదా. మరి ఈ జంతువుల గురించి దేవుడు ఏమని చెప్తున్నారో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, జంతువులకి ఎంత జ్ఞానం ఉందండి, ఎంత జ్ఞానాన్ని ఇచ్చారు దేవుడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఒకానొక సమయంలో సంఖ్యాకాండంలో మనం చూడగలిగినట్లయితే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుందండి. అక్కడ బిలాము గారి సందర్భం ఉంటుంది. బిలాము గారిని చంపాలని మరి దూత ఖడ్గముతో మరి ఎదుర్కొన్నప్పుడు ఆ మార్గ మధ్యంలో నిల్చుంటుందండి. ఎందుకంటే బిలాము గారు దేవుని మాటలకు వ్యతిరేకంగా వెళ్ళారు. ఇప్పుడు బిలాము గారిని లేకుండా చేయాలని దూతను పంపిస్తారు దేవుడు. అలా వచ్చి దూత తనను సంహరింపబోతుండగా గాడిద ఏం చేస్తుంటే ఆ దూతను గ్రహించి ఇదిగో నా యజమానిని చంపడానికి ఒక దూత వచ్చి నిలబడుకున్నది, ఎలాగైనా సరే నా యజమాని తప్పించాలి అని అన్నప్పుడు మరి అతని యజమాని గుర్తించడు, అంటే దూత నిలబడి ఉంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోడు. అలాంటి పరిస్థితిలో ఎవరికి తెలియపరిచాడు దేవుడు అని మనం ఆలోచించగలిగితే జంతువుకు తెలియపరిచాడండి. ఎవరికి? గాడిద. మనము ఎవరైనా ఏదైనా పని చేయలేదనుకోండి, ఒరే గాడిదలాగా ఉన్నావు అని మాట్లాడుతుంటాం.
అంటే గాడిదని ఎంత చిన్న చూపుగా చూస్తాం, అరే గాడిద ఇట్రా అంటాం. అంటే ఎంతగా అంటే అంతగా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ ఒక గాడిద ఏం చేసిందంటే ఒక ప్రాణాన్ని కాపాడినట్లుగా కనబడుతుందండి. ఒకసారి సంఖ్యాకాండం 22వ అధ్యాయము 28వ వచనంలో ఆ మాటను మనం చూడగలిగితే, 22వ అధ్యాయము 28వ వచనం, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన కనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేస్తున్నానని బిలాముతో అనగా, రాబోయే ప్రమాదాన్ని ముందే ఎవరు గుర్తించారంటే ఒక గాడిద గుర్తించింది. ఆ గాడిదకు నోరిచ్చారు దేవుడు, ఇదిగో మరి ఎందుకు కొట్టావు నన్ను 3 సార్లు, ముమ్మారు ఎందుకు కొట్టావు, నేనేం తప్పు చేశాను అంటే రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించగలదా జంతువులు అంటే గుర్తించగలదండి. అంత నాలెడ్జ్ ఎవరిచ్చారు, అంత టాలెంట్ ఎవరు పెట్టారంటే దేవుడు పెట్టారు. ఇక మరో మాటను మనం చూడగలిగితే పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగబడిన పంది బురదలో దొలుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. కుక్కను గురించి చెబుతున్నారండి. కుక్క ఏం చేస్తుందంట, కుక్క తన వాంతికిని మరలా తినట్లు. ఈరోజు శాస్త్రవేత్తలు అన్నటువంటి వారు ఏం చేస్తున్నారు, ఇదిగో ఈ కుక్క వామిటింగ్ చేసింది, వామిటింగ్ చేస్తుంటే ఆ వామిటింగ్లో ఎన్ని క్రిములు ఉన్నాయి, ఎలాంటి బ్యాక్టీరియా ఉంది, ఇంతకీ ఇది వామిటింగ్ చేయడానికి గల కారణం ఏంటి, దీనివల్ల ఆ కుక్కకి ఆరోగ్య పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో ఉంటుంది అన్నటువంటి వాటిని పరిశీలన చేసి చెప్పగలుగుతున్నారు. ఇక్కడ చెబుతున్నారు మాటలు దేవుడు రాయించినటువంటి మాటలు ఒక కుక్కను చూపిస్తున్నారు. ఆ కుక్క వాంతికి ఎలాగైతే తిరుగుతుందో, వాంతి చేసిన తర్వాత మరలా దాన్ని తినడానికి ఎలాగైతే తిరుగుతుందో, అలాగే కడుగబడిన పంది బురదలో దొలుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. ఇదిగో అవి ఎన్నిసార్లు చెప్పినా వినక అదేం చేస్తుంది, మరలా మొదటి స్థితికే వచ్చేస్తుంది. కానీ మనిషి నువ్వేం చేయాలి, ఆ జంతువును చూసినప్పుడు అది ఎలాగైతే మరలా బురదలో నుంచి పంది వచ్చిన తర్వాత దాన్ని బాగా శుభ్రం చేసి మన దగ్గర పెట్టుకున్నా మరలా అది ఎలాగైతే బురదలోనికి వెళ్ళిపోతుందో, ఒక కుక్క ఎలాగైతే వామిటింగ్ చేసిన తర్వాత మరలా దాన్ని తినడానికి వెళ్ళిపోతుందో, ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తులుగా మీరు ఉండకూడదు అని దేవుడు రాయిస్తుంటే, ఈ శాస్త్రవేత్తలైనటువంటి వారు వీరేం చేస్తున్నారు, ఇదిగో మరి వీటికి బ్యాక్టీరియా ఎంత ఉంది, మరి దీనికి అనారోగ్య పరిస్థితి ఎలా వచ్చింది అని వీటిని గురించి పరిశీలిస్తున్నారండి. ఇక మరో మాటను మనం చూడగలిగితే, మరో విషయాన్ని దేవుడు చెబుతూ ఏమని చెబుతున్నారో మరో మాటను మనం చూడగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చును. ఇక్కడ చెప్తున్నారు పరిశుద్ధమైనటువంటి వాటిని కుక్కలకు పెట్టద్దు అని చెప్తున్నారు. అలాగే ఇదిగో మరి మంచిది అంటే పరిశుద్ధమైన మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. అవి ఏం చేస్తాయి, అవి మంచిగా అంటే వాడి స్వభావం చెప్తున్నానండి. మనం మంచి మాటలు చెప్పినా, దేవుని మాటలు ఎంత పరిశుద్ధమైనవో ఎంత ఉన్నతమైనవో అని చెప్పినా ఏం చేస్తారంట, ఈ పంది లాంటి స్వభావం కలిగినటువంటి వారు, కుక్క లాంటి స్వభావం కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే ఈ వాక్యపు విలువలు తెలియకుండా వాటిని తొక్కేస్తారు. కనుక అలాంటి వారి ముందు ఇదిగో పరిశుద్ధమైనటువంటి మాటలను పెట్టకండి అని చెబుతున్నారండి. ఇక మరో మాటను మనం చూడగలిగితే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనంలో చూడగలిగితే, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందుల్లో నివాసంను కల్పించుకును. చిన్న కుందేలు అవి బలము లేకున్నా ఇరుకైన సందుల్లో నివాసం చేస్తుంది. కానీ మనిషికి ఎంత కావాలి, విశాలమైన గదులు ఉన్నప్పటికీ, విశాలమైన ప్రదేశం ఉన్నప్పటికీ, ఇదిగో దేవుడు నన్ను ఇంత విశాలతలో ఉంచాడు, నన్ను కన్నటువంటి కన్న తండ్రి గొప్పవాడు అని దేవుణ్ణి ఎరగలేకపోతున్నాడు. మనిషి మాత్రం విశాల స్థలంలో ఉండాలనుకున్న దేవునికై బ్రతకడం మానేస్తున్నాడండి. కానీ అవి చిన్న కుందేలు అవి ఎలా ఉన్నాయి,
తాము నివాసం చేయుటకు చిన్న బండ సందుల్లో మరి పేట సందుల్లో వెళ్ళి అవి ఎంత కష్టం వచ్చినా సరే అవి జీవించడానికి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. కానీ మనిషి అయితే మాత్రం దేవుని గుర్తించడం లేదని చెప్తున్నారండి. ఇది మన జంతు శాస్త్రం గురించి మనం ఆలోచించాం ఇప్పటి వరకు. ఇక ఉన్నది పక్షి శాస్త్రం. పక్షులను చూశాడు, పక్షుల గురించి అధ్యయనం చేశాడు, పక్షి శాస్త్రం అని పేరు పెట్టాడు. ఇంతకీ ఆ పక్షుల గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని మనం ఆలోచించగలిగితే, పక్షులను చూశాడు, ఇంతకీ దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఆ పక్షి ఎంత ఎత్తుకి ఎగరగలుగుతుంది, ఆ పక్షికి ఎన్ని రెక్కలు ఉన్నాయి, వాటికి ఎన్ని ఈకలు ఉన్నాయి, ఈ పక్షి మరి ఎంతకాలం జీవిస్తుంది, ఈ పక్షికి అనుకూలమైన ప్రదేశాలు ఏంటి, ఈ పక్షి ఏ వాతావరణంలో మరి ఎక్కువ కాలం జీవించగలగదు, ఈ పక్షి ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటుంది, ఈ పక్షి మరి ఎంత దూరం ఒక గంటకి ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయగలదు అని ఈ పక్షిని గురించి అధ్యయనం చేశాడు. ఈ పక్షుల ద్వారా కొన్ని సమాచారాలను కూడా ఒకప్పుడు అందించేవారు. అంటే పక్షి కాళ్ళకి మరి ఏదైనా ఒక ఉత్తరం కట్టి పలానా చోటుకి వెళ్ళి ఇవ్వాలి అని అన్నప్పుడు వాహనాలు లేని కాలంలో పక్షులను ఆ విధంగా ఉపయోగించుకునేవారు. ఈరోజు రైట్ బ్రదర్స్ మరి వాళ్ళు దేన్ని కనుగొన్నారు? విమానాన్ని, ఫ్లైట్ కనుగొన్నారు. మరి ఎలా కనుగొన్నారు? ఒక పక్షిని చూశారు, ఈ పక్షిలాగా ఒక పక్షి ఎగరగలుగుతుందంటే మనం ఎందుకు ఎగరకూడదు అని అనుకొని దాన్ని విమానాన్ని కనుగొని అందులో మనిషి క్షేమకరంగా ప్రయాణించాలని వాటిని కనుగొన్నాడు. మరి పక్షికి ఏ రోజైనా యాక్సిడెంట్ జరిగిందా? లేదు. పక్షులు రోజు తిరుగుతున్నాయి, రోజు ఎగరగలుగుతుంది, ఏ రోజు యాక్సిడెంట్ జరగలేదు. మరి విమానానికి, మరి మనిషి కనుగొన్నటువంటి వాటికి ప్రమాదాల మీద ప్రమాదాలు జరిగిపోతున్నాయి. అంటే దేవుడు గొప్పవాడా, ఈ శాస్త్ర ప్రపంచం గొప్పదా అని మనం ఆలోచించగలిగితే దేవుడే గొప్పవారండి. ఎందుకు గొప్పవారు అన్నప్పుడు దేవుడు కలిగించిన వాటి వలన ఎప్పుడు కూడా ప్రమాదం కలగలేదు. అవి రోజు క్షేమకరంగా ప్రయాణం చేస్తున్నాయి. ఈరోజు ఎక్కడి నుంచో పక్షులు వలస వచ్చేస్తుంది, మన దేశంలో మన రాష్ట్రంలోనికి వస్తుంది. మన రాష్ట్రంలో వచ్చిన తర్వాత కొంతకాలం ఉండి ఇక్కడే అవి పిల్లలను పొదిగి ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఈ పక్షులను చూస్తున్నప్పుడు మనిషి ఇదిగో నా జీవితం ఏంటి, ఈ పక్షుల జీవితం ఏంటి అని మరి ఆలోచన చేయాలి. ఎందుకు నేను ఎక్కడి నుంచి వచ్చాను, మరలా నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను, మరి నేను చేయవలసినటువంటి పనులు ఏంటి అని ఆలోచిస్తున్నాడు మనిషి. అంటే ఆలోచించడం లేదనే చెప్పాలి. మరి పక్షులు అవి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వస్తాయి, మరలా అక్కడికి వెళ్ళిపోతాయి. అవి వచ్చినటువంటి ఆ దారిని తెలుసుకున్నాయి, వచ్చినటువంటి కాలంలో అవి ఎంత కాలం ఇక్కడ ఉండాలో తెలుసుకున్న తర్వాత మరలా తిరిగి నేను వచ్చిన చోటుకి వెళ్ళాలి అని తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతుంది. కానీ మనిషి అయితే మాత్రం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవడం లేదు, మరలా మనం ఎక్కడికి తిరిగి వెళ్ళాలో కూడా తెలుసుకోవడం లేదండి. ఒకసారి కొన్ని మాటలను మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను, అతడు మనంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశంలో నివసించే వారి చెడుతనముల వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నది. ఈరోజు పక్షులు సమసిపోతుంది. అందుకే కొన్ని మరి రాష్ట్రీయ పక్షిగా, కొన్నిటిని జాతీయ పక్షిగా మరి పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇదిగో ఈ పక్షులు సమసిపోకుండా ఉండాలి, ఈ పక్షులు అంతరించకుండా ఉండాలి. ఈ పక్షులు అంతరించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఈ పక్షులు కాపాడుకోవాలంటే ఇదిగో మరి ఈ పక్షులను వేటగాళ్ళు వచ్చి వేటాడి తీసుకొని వెళ్ళకూడదని ఇలాంటి కండిషన్ పెట్టారు. ఇంతకీ పక్షులకి ఎవరి వలన ప్రమాదం అంటే మనుషుల వల్లనే ప్రమాదం అండి. ఈరోజు మనందరి చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆ రేడియేషన్ వలన మరి ఎన్నో పక్షులు అంతరించిపోతున్నాయి. మరి దీనిని ఏమైనా కనుగొనగలడా అంటే లేదండి. ఎందుకంటే మనిషి తన సులువైన పద్ధతిలో ఎక్కడో దూరంలో ఉన్నటువంటి మనిషితో మాట్లాడాలని ఒక సెల్ ఫోన్ కనుగొన్నాడు. దీని వలన మరి ఎన్నో పక్షులకి ప్రమాదం వాటిల్లుతుంది. మరి వాటిని గుర్తించడం మనిషి అంటే లేదని చెప్పాలండి. ఇక మరో విషయాన్ని మనం ఆలోచించామనుకోండి, ఇదిగో మరి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను
మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఏంటంటే ఆకాశ పక్షులను చూడమంటున్నారు. చూసి ఏం నేర్చుకోమంటున్నారంటే, ఇదిగో అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. అవి ఎవరిని ఆశ్రయిస్తుందంటే, ఇదిగో కన్నతండ్రిని దేవుని ఆశ్రయిస్తుంది. మనమైతే ఇదిగో నేను నా రెక్క ఆడితే కానీ డొక్క ఆడదండి అని మాట్లాడుతుంటారు. అంటే నేను కష్టపడితే కానీ ఈ జానడ పొట్ట కొరకు మరి నేను ప్రతిరోజు పనికి వెళ్ళాలని మనిషి ఆలోచిస్తాడు. కానీ పక్షులైతే ఏం చేస్తున్నాయి? ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాయి. ఇదిగో అవి ఎప్పుడైనా కూడా పంట ఏమైనా పండించిందా? విత్తనాలు, ఇదిగో వర్షాకాలం వచ్చింది, నేను విత్తనాలు వేయాలి, ఇదిగో నేను పొలాన్ని దున్నాలి అని ఏమైనా వ్యవసాయం చేసిందంటే లేదు. కానీ వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అని దేవుడు ఇదిగో పక్షులను చూపిస్తున్నాడు. ఇదిగో వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు అని చెప్తున్నారండి. మరో మాటను మనం చూడగలిగితే యోబు గ్రంథము 35వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు, నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవాడు ఎవరునూ లేరు. ఇదిగో దేవుడు నన్ను కలిగించినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడని దేవుణ్ణి తలంచేవారే లేదంట అండి. ఎంతగా మారిపోయారంటే మనిషి, ఇదిగో మనల్ని కలిగించినటువంటి కన్నతండ్రిని దేవుణ్ణి మర్చిపోయారు. పక్షులు ఏ రోజైనా మర్చిపోయిందంటే లేదు. అవి ఏం చేస్తున్నాయి? ఇదిగో దేవుని చేతిలో నుంచి ఆహారం తీసుకోవడం కొరకు అవి ఎదురు చూస్తున్నట్లుగా కనబడుతుందండి. మరి ఆయన ఆశ్రయిస్తున్నాయి. పక్షులైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాయి, మనిషి అయితే మాత్రం దేవుణ్ణి ఆశ్రయించడం లేదని చెబుతున్నానండి. ఇక 4వదిగా చివరిదిగా మనం వైద్యశాస్త్రం గురించి మనం ఆలోచిద్దాం. వైద్యశాస్త్రం, ఈ వైద్యశాస్త్రం గురించి మనం ఆలోచించగలిగితే, ఒకప్పుడు మరి వైద్యశాస్త్రంలో 2 విధాలుగా ఉండేది. ఒకటి ఔషధ చికిత్స, రెండవది శస్త్రచికిత్స. ఔషధ చికిత్స అన్నటువంటిది ఏంటంటే, మనకు వచ్చినట్టు రోగాలు మాత్రలు వేసుకోవడం వలన పోతుంది. అంటే మందులు వాడడం వలన పోయేది ఔషధం వలన జరిగే చికిత్స. ఇక రెండవది శస్త్రచికిత్స. ఇదేంటంటే ఇది ఆపరేషన్, అంటే ఆపరేషన్ ద్వారా నయమయ్యే రోగాలు కొన్ని. మరి వీటి గురించి మరి కనుగొన్నాడు శాస్త్రవేత్త. కనుగొని ఏమని చెబుతున్నాడు? ఇదిగో మా శాస్త్ర ప్రపంచమే గొప్పది, మేము ఒకప్పుడు మరి మందుల ద్వారా నయమయ్యేవి, ఈరోజు రోగాలు రోజు రోజుకు ముదిరిపోతున్నాయి. అలా ముదిరిపోతుంటే రోగము మరి ఆపరేషన్ వరకు వచ్చేసింది, ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అని. ఒకప్పుడు ప్రారంభంలో ఆపరేషన్ చేసేటప్పుడు మరి అనస్థీషియా అంటే మత్తు మందు అనేది లేదంట అండి. ప్రారంభంలో ఆపరేషన్ జరిగేటప్పుడు అప్పుడు చాలా మరి బాధలు అనుభవించేవారు, చాలా నొప్పి పడేవారు. కానీ మేము ఇప్పుడు ఎలా కనుగొన్నామంటే, ఇదిగో ఆపరేషను అది ఎంత కష్టమైనా సరే అనస్థీషియా ఇచ్చేస్తాము, మరి నొప్పి లేకుండా ఆపరేషన్ చేసేస్తాము. అంతగా మరి మా టెక్నాలజీ మరి పెరిగింది అని శాస్త్ర ప్రపంచం చెబుతుందండి. శాస్త్ర ప్రపంచం పుట్టకముందే దేవుడు ఎవరికైనా ఆపరేషన్ చేశారా, ఎవరికైనా శస్త్రచికిత్స అందించారా అని మనం ఆలోచించగలిగితే ఆదికాండంలో ఉంటుందండి. ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూడగలిగితే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. ఇక్కడ మొట్టమొదట మరి ఆపరేషన్ జరిగింది. ఎవరికి జరిగింది? ఆదాము గారికి జరిగింది. ఇప్పుడు ఆదాము గారికి ఏం కలుగజేశారంటే దేవుడు గాఢ నిద్ర కలుగజేశారు. ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళందరికీ అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి కూడా మరి కొన్ని విషయాలు తెలిసే ఉంటుంది. ఏంటి? ఆపరేషన్ చేయాలంటే ముందుగా ఏమిస్తారు? మత్తు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ అంటే మత్తు ఇవ్వగానే ఎలా అయిపోతారు అంటే వాళ్ళు నిద్రలోనికి వెళ్ళిపోతారనమాట. అలా నిద్రలోనికి వెళ్ళిపోయే పద్ధతిని ఇప్పుడు కనుగొన్నారు. కానీ ప్రారంభంలోనే తొలి మానవుడైన ఆదాము గారికి దేవుడు ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్కి మత్తు మందు ఉపయోగించారా? దేవుడు మరి ఎలా చేశారంటే గాఢ నిద్ర కలుగజేశారంట. గాఢ నిద్ర కలుగజేయగానే ఆ నిద్రలో
ఆపరేషన్ ఎలా జరిగింది, అతని ప్రక్కటెముకలు ఎలా తీశారనే విషయం అంతా కూడా ఆదాము గారికి తెలిసినట్లే ఉందండి. ఈరోజు కూడా మరి ఆపరేషన్ జరుగుతుంటాయి కదా, కొన్ని ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు మనకైతే ఎవరైతే ఆపరేషన్ చేసుకునే పేషెంట్ ఉంటారో వారికి మత్తు మంది ఇస్తారు. మత్తు మంది ఇచ్చిన తర్వాత, అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆపరేషన్ నిర్వహిస్తుంటారు కదా. ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు వారికి ఎలా ఉంటుందంటే ఆ ప్రదేశంలో నొప్పి అయితే ఉండదు, కానీ వారు ఎలాంటి కత్తులు వాడతారు, ఎలాంటి పరికరాలు వాడతారు, అక్కడ ఎలాంటి సౌండ్స్ వస్తాయి, అక్కడ మరి ఏ అవయవంలో ఉంటే ఏ పార్ట్ని తీసేస్తారు, వాటికి ఎలా కుట్లు వేస్తారు, ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. అంటే మనిషికైతే నొప్పి అయితే ఉండదు, కానీ ప్రతిదీ గుర్తించగలరంటే గుర్తించగలరు. మరి ఈరోజు ఇదిగో నాకు ఆపరేషన్ జరిగేటప్పుడు నాకు మత్తుగా ఉండింది ఒళ్ళు, కానీ అక్కడ చేస్తున్నటువంటి ప్రక్రియ మొత్తం నాకు తెలుసు అని మనిషి చెప్పగలడు. ఇది ఈరోజు టెక్నాలజీ అయితే, ఒకనాడు ప్రారంభంలోనే దేవుడు ఆదాము గారికి ఆపరేషన్ చేసినప్పుడు, ఇదిగో మరి నా ప్రక్కటెముకల నుంచి మీరు ఎముకను తీశారు, ఆ ఎముకను తీసిన తర్వాత మరలా మీరు ఏం చేశారు, మాంసంతో పూర్తి చేశారు, ఇదిగో నా ఎముకలో నుంచి తీయబడింది కనుక, ఇదిగో ఈమె ఎక్కడి నుంచి వచ్చిందంటే నాలో నుంచి వచ్చింది కనుక ఈమె నారి, అంటే నరునిలో నుంచి వచ్చింది కాబట్టి నరులో నుంచి తీయబడింది కనుక నారి అని వెంటనే ఆదాము గారు చెప్పగలిగారంటే, ఇప్పుడు ఆపరేషన్ జరిగేటప్పుడు సృహలో ఉన్నారా లేరా? ఉన్నారు, కానీ గాఢ నిద్ర అన్నారు, కానీ అక్కడ నొప్పి అయితే లేదు, కానీ అక్కడ చేసిన పని అంతా మాత్రం తెలుస్తూనే ఉందన్నమాట. అంటే మొట్టమొదటిగా మరి ఆ శస్త్రచికిత్సకు కావలసినటువంటి అనస్థీషియాను ఎవరు కనుగొన్నారన్నప్పుడు శాస్త్ర ప్రపంచానికి ముందే దేవుడు ప్రవేశపెట్టినట్లుగా కనబడుతుంది. ఇక దానికి సంబంధించినటువంటి కొన్ని మాటలు, ఒక 2 మాటలు చూసుకొని ముగించుకుందామండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలిగితే, జలములు రాళ్లను అరగదీయును. ఏం అరగిస్తానంట అండి? జలములు అంటే నీళ్ళ వలన మరి రాళ్ళు కరిగిపోతాయి. ఈరోజు చాలామందికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే 4 రాళ్ళు వెనక్కి వేసుకోమంటారు. మరి 4 రాళ్ళని ఎక్కడ వేసుకుంటున్నారు ప్రతి మనిషి అని మనం ఆలోచన చేయగలిగితే, ఆ 4 రాళ్ళని కిడ్నీలో వేసుకుంటున్నారండి. మరి ఇప్పుడు ఆ కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు కరగాలి. ఆ రాళ్ళు కరగాలంటే ఏం చేయాలి? మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ చెప్పేది ఒకే ఒక సలహా ఏంటంటే, ఇదిగో మరి నీకు రాళ్ళు కరిగిపోవాలంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు ఎక్కువగా నీళ్లు తాగాలి. నువ్వు ఎక్కువగా నీళ్లు తాగలేదు కనుకనే ఇదిగో కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు కరగడం లేదు. ఇది ఎక్కువగా పెరిగిందనుకోండి ఆపరేషన్ వరకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడండి, నీరు ఎక్కువగా వాడండి అని చెప్తారు. మరి ఇప్పుడు వైద్యులైతే ఇప్పుడు చెప్పగలుగుతున్నారు. బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. యోబు గారి కాలంలోనే దేవుడు యోబు గారి ద్వారా రాయిస్తూ, ఇదిగో మరి జలములు రాళ్లను అరగదీయును. జలాలు ఏం చేస్తానంట? రాళ్ళని అరగతీస్తుంది అని చెప్తున్నారు. ఇక మరో మాటను మనం చూసామనుకోండి, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయిము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయిము అన్న మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఇక్కడ మరి గుడ్డివాడు ఉన్నాడండి, అతనికి కన్నులు లేవు. అలా కన్నులు లేకుండా ఉన్నప్పుడు అతను పుట్టుకతోనే గుడ్డివాడుగా ఉన్నాడు. అలాంటి వానికి మరి వైద్యం అందించినట్లుగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు అక్కడ. అంటే శాస్త్ర ప్రపంచం కళ్ళు తెరవక ముందే యేసుక్రీస్తుల వారు చక్కటి వైద్యాన్ని అందించినట్లుగా ఉంది. ఏం చేశారు? ఉమ్మి వేశారంట, బురద చేశారంట. ఆ బురదతో మరి ఆ గుడ్డివాని కళ్ళ మీద పూసారంట. ఇదిగో నువ్వు వెళ్ళి పలానా చోట పలానా నీళ్ళతో కడుక్కో అని చెప్పారు. భూమిలో ఉన్నటువంటి ఆ మట్టి ఉంది కదా, ఆ మట్టిలో కూడా దేవుడు వేటిని ఉంచాడంటే ఔషధ గుణాలను ఇచ్చాడు. అంటే ఆరోగ్యానికి ఉపయోగపడే లక్షణాలు ఎందులో ఉన్నాయి? మట్టిలో కూడా ఉన్నాయి. ఈరోజు మరి ఎన్నో సౌందర్యంగా ఉండాలంటే ఎన్నో ఫేస్ ప్యాక్లు, అంటే ముఖం అందంగా ఉండాలంటే ఏం చేస్తారు? బ్యూటీ పార్లర్కి వెళ్తారు, అందులో ఫేస్ ప్యాక్ వేయించుకుంటారు. అందులో ఒక మట్టి ప్యాక్ కూడా ఉంటుందండి.
బొగ్గుతో ఒక ప్యాక్ ఉంటుంది. బొగ్గుతో వేసుకుంటే సౌందర్యంగా ఉంటారని, మట్టితో వేసుకుంటే అది కూడా ముల్తానా మట్టి అని ఒకటి ఉంటుంది, ఆ మట్టితో కూడా ఫేస్ ప్యాక్ చేయించుకుంటే ఇదిగో చాలా సౌందర్యంగా ఉంటారు అని చాలామంది అలా మళ్ళీ అందంగా మెరిసిపోవడం కొరకు ఇష్టపడుతుంటారు. మరి దేవుడు ఎప్పుడు చేయించాడు యేసుక్రీస్తు వారి ద్వారా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రారంభంలోనే క్రీస్తు శకంలో అంటే క్రీస్తు ఉన్నటువంటి కాలంలోనే యేసుక్రీస్తు వారు ఇదిగో మట్టిలో ఉమ్ము వేశారు. ఆ ఉమ్ముని బురద చేశారు. ఆ బురదని కంటి మీద పూసినట్లుగా అతడు స్వస్థత నొంది మరి చూపు కలిగిన వాడిగా అయినట్లుగా అక్కడ కనబడుతుందండి. అంటే ఇక్కడ వైద్యాన్ని అందించారు. ఈరోజు వైద్య ప్రపంచం అని చెబుతూ ఇదిగో మరి భూమిలో ఉన్నటువంటి వాటిని ఎన్నిటినో సేకరిస్తున్నారు, వైద్యాన్ని అందిస్తున్నారు. అంతకుముందే యేసుక్రీస్తు వారు చేశారా లేదా? చేశారండి. ఇక మరో మాటను మనం చూడగలిగితే చివరిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలిగి, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికంతో అంగీకరించడని చెప్తున్నారు. అంటే ఈరోజు మేము గొప్పవాళ్ళం చెప్పుకుంటున్నారు కదా, ఇదిగో గొప్పవాళ్ళు అని చెప్పుకుంటున్న మీరంతా ఏం చేయాలంటే ఇదిగో అవన్నిటిని మీరు మానేయండి. ఇప్పుడు బైబిల్ దగ్గరికి రండి, దేవుని మాటల దగ్గరికి వచ్చి కూర్చొని నేర్చుకోండి. దేవుని మాటలు నేర్చుకుంటే ఇదిగో దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఈ బైబిల్లో 66 పుస్తకాల్లో జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని నేర్చుకోండి. ఈ జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత ఇదిగో ఆ వాక్యం ద్వారా మీరు ఈ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించారా? అలా అంగీకరిస్తే ఇదిగో ఎన్నిటినో దేవుడు మీకు బైబిల్ నుంచి నేర్పిస్తాడు అని ఎంతో గొప్పగా ఉన్నతంగా దేవుడు ఈ 66 పుస్తకాల్లో ఎన్నో మహాజ్ఞాన సంగతులను రాయించినప్పటికీ ఈరోజు మనిషిగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా దీన్ని ఎరగలేదండి. అందుకే దీన్ని ఒక మత పుస్తకంగా చిత్రీకరించారు. ఒక ప్రాంతానికి చెందినగా మరి ఇది క్రైస్తవులకు సంబంధించింది అని ఇలానే మరి పిలుస్తున్నారే కానీ ఇది ఎంత గొప్పదో, బైబిల్ ఎంత ఉన్నత శిఖరాల మీద మనం చూపించాలో అన్నటువంటి విషయాన్ని క్రైస్తవులు మర్చిపోయారు. క్రైస్తవేతరులకు కూడా మరి బైబిల్ అర్థం కాలేదని మనం చెప్పాలండి. యేసుక్రీస్తుల వారు మరి ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని చూశారు. ఎలా మాట్లాడారు? ఇదిగో ఆమె చేసిన తప్పుని ఎత్తి చూపారంటే లేదండి, అమ్మ అని పిలిచారు. అంత గొప్ప లక్షణం కలిగిన వారు ఈరోజు ఉన్నారంటే లేదండి. ఎందుకంటే ఇదిగో యేసుక్రీస్తుల వారు ఎంత గొప్పవారంటే ఒక వ్యభిచారం చేస్తూ పట్టబడి ఉంటే ఆ స్త్రీని అమ్మ అని పిలిచారు. ఎంత గొప్పవారండి. అంటే తన తల్లిలా అంటే మా అమ్మ అంటే మన తల్లి ఎలాగైతే తప్పు చేస్తే మనము ఎలాగైతే ఇదిగో మా తల్లి తప్పు చేసింది అని మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. అంటే నీ తల్లి తప్పు చేస్తే మాత్రం నువ్వు ఒప్పుకుంటావు, కానీ అవతల వాళ్ళు తప్పు చేస్తే మాత్రం ఎత్తి చూపిస్తావా? కానీ నువ్వు ఎలా ఎత్తి చూపకూడదు. ఆమెను అమ్మ అని పిలిచాను కనుక మీరు కూడా ఇలాంటి స్వభావం కలిగిన వారిగా ఉండండి అని యేసుక్రీస్తుల వారు చెప్పినట్లుగా కనబడుతుందండి. ఈరోజు సకల శాస్త్రాలను అధిగమించినదిగా బైబిల్ కనబడుతుందా అంటే అవునండి, సకల శాస్త్రాలను అధిగమించింది బైబిల్. ఎన్నో శాస్త్ర ప్రపంచం కనుగొని ఇదిగో మేము శాస్త్రవేత్తలం అని చెప్తున్నారు. కానీ ఈ శాస్త్రవేత్తలు అందరూ కూడా దేవుడు కలిగించినటువంటి ప్రకృతిని చూశారు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని పరిశోధించారు. వాటి జీవితకాలం లైఫ్ టైం ఎంతో మరి వాటిని చెబుతున్నారు. ఇదిగో అవి ఎంత ఎత్తు పెరగలుగుతుందో చెప్తున్నారు. ఎన్ని కేజీల వెయిట్ ఉంటుందో చెప్పగలుగుతున్నారు. ఎంతకాలం జీవిస్తుందో చెప్పగలుగుతున్నారే కానీ వీటినన్నిటిని కలిగించింది ఎవరు అన్నటువంటి విషయాన్ని మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. వీటినన్నిటిని కలిగించింది ఎవరు అని మనం ఆలోచించగలిగితే ప్రారంభంలోనే మనం ఆదికాండంలో చదువుకున్నాం. వీటినన్నిటిని కలిగించింది ఎవరంటే కన్న తండ్రి నుండి దేవుడు. కనుక మరి శాస్త్రాల కంటే గొప్పది ఏదంటే బైబిల్ని ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు. కనుక సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ అని చెప్పక తప్పదు ఎవరైనా కూడా. కనుక మనమందరం కూడా దేవుని మహాజ్ఞాన సంగతులు నేర్చుకున్నట్టు మనము బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్లో దేవుడు ఎన్నో మాటలు రాయించారు కనుక ఈ మాటలన్నింటినీ కూడా తెలుసుకున్నట్టు మనము అనేక మందికి తెలియపరిచే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.